ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినం తాత మరి మెమోరియల్ సర్వీస్, మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ పాస్టర్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అపోస్తల్ బివి ఎబినేజర్ తాత. మరి I am Praise Mridulata, his granddaughter-in-law, మరి wife of Balla Joshua Ebenezer. నేను మా వివాహమై 9 years అయింది. తాతని నేను పరిచయమైనప్పుడు మొదట పెళ్లి చూపులప్పుడు వచ్చినప్పుడు తాత పరిచయమైనప్పుడు ఆయన నవ్వే నన్ను ఆకర్షించింది. హీ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ దట్ స్మైల్, ఎంత బాగా నవ్వుతున్నారు, ఎంత పీస్ఫుల్గా నవ్వుతున్నారు అని చూశాను నేను. అండ్ నేను వివాహం అయిన తర్వాత తాత చర్చ్, నేను ప్రతి సండే ఆదివారము తాత ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనుషులు కట్టిన ఆలయంలో దేవుడు ఉండడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారు అని. తాత ఆ వయసులో కూడా తాత ఇంట్లో ఒక చిన్న మందలాగా మేమందరం గ్యాదర్ అయ్యి మరి దేవుని ఎప్పుడు స్తుతిస్తామో, మరి తాత అంటుంటారు, ఈ చిన్ని మంద ఇట్లా కాపాడుకో ప్రభు అని. మరి ఆ టైంలో తాత ప్రీచింగ్ నాకు ఎక్కువ తెలియలేదు, కానీ రాగా ఆయన ప్రీచింగ్, ఆయన దేవునిలో ఉన్న ఫెయిత్, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. అండ్ ఆయన ఎన్నో అద్భుత నేను పరిచయం అవ్వకముందు తాత అప్పటి నుంచే పరిచర్యలో ఉన్నారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు తాత. ఆయన నా దేవుని నామమున దయ్యములను వెళ్ళగొట్టారు, దేవుని నామమున ఎంతోమందికి స్వస్థత కలిగించారు, ఎంతోమందిని సువార్త చెప్పి దేవుని రక్షణలోకి నడిపించారు తాత. మరి వివాహమైన తర్వాత నేను చూసింది, పిల్లలు లేని వారు వచ్చినప్పుడు తాత ప్రార్థన ఒక్కటి చాలు. ఆయన నా దేవునిలందు విశ్వాసంతో తాత ప్రార్థించేవాళ్ళు. అలాగే వాళ్ళు కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ విశ్వాసం దేవునిలో వాళ్ళకి ఇంకా పెరిగింది. తాత ఒక మాట అనేవారు, మీరు దేవుని చిత్తం లేనిదే మీరు నన్ను కలవలేరు, మీరు కలిసారంటే ఏదో ఒక మీ దేవునిలో మీ దేవుని చిత్తం ఏదో ఉంది మీలో అని అనేవారు. నాకు ఇప్పుడు అనిపించేది, నేను ఒక దైవ సేవకుని కుటుంబంలోకి నేను అడుగు పెట్టాను అని అంటే మరి ఎందుకు నేను వచ్చాను అని అనేది, తాతని కలిసాను అంటే ఇంకనూ దేవునిలో ఎదగడానికి, దేవునిలో బలపడడానికి, మరి తాత పరిచర్య చూసి విశ్వాసంలో ఇంకా బలపడడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని, మరి తాతని పరిచయం చేశారని నేను ఇప్పుడు నమ్ముచున్నాను. మరి అదేవిధంగా తాత హీస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ అ వారియర్ ఆఫ్ క్రైస్ట్. నిజంగా చాలా ఫెయిత్ఫుల్ పర్సన్. ఆయన డే మొదలయ్యేది ప్రార్థనతో, ఆయన డే ఎండ్ అయ్యేది కూడా ప్రార్థనతోనే. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేవాళ్ళు తాత. ప్రతి ఒక్కరి పేరు గుర్తుండే తాతకి. తాత 94 years, బట్ ప్రతి ఒక్కరి పేరు గుర్తుండేది. గుర్తున్న వాళ్ళ పేరు, వాళ్ళ ప్రాబ్లం కూడా గుర్తుండేది. ఆ ప్రాబ్లం ప్రతి ఒక్కరి గురించి రోజు ప్రార్థిస్తేనే పడుకునేవాళ్ళు తాత. మరి ఇంకా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మళ్ళీ ఆయనకి పేదవాళ్ళంటే ఆయన ఇంకా ఎక్కువ ఇష్టం. పేదవాళ్ళకి ఆయన ప్రార్థించారు, పేదవాళ్ళ కోసం ఎప్పుడు సహాయం చేసేవారు తాత. 94 years అయినా కానీ ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదు. ఆయన స్టిక్ లేకుండానే నడిచారు. ఆయన ఒక చేయి ఇచ్చినా కానీ చేయి వదిలించుకునేవారు. ఎందుకంటే ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, దేవుని మీదే తాతకి ఆధారము. ఆయన అంత యాక్టివ్గా ఉండి చూసి మేము ఎప్పుడు అనుకోలేదు తాత 94 years ఓల్డ్ అయిపోయారా అని ఆ థాట్ రాలేదు. ఎందుకంటే ఆయన అలా నడుస్తుండేవారు, ఆయన అంత బలంగా ఉండేవారు. ఏమైనా అయినా కానీ ఐమ్ ఫైన్, ఐమ్ ఆల్ రైట్ అని అనుకునేవారు. మేము కూడా అనుకునే వాళ్ళం కాదు తాత సిక్ అయిపోతారు. సిక్ కూడా కాదు, ఆయన ప్రతి ఒక్క అవయవం పనిచేసింది. ఆయన ప్రతి ఒక్క అవయవం కూడా 94 yearsకి ఇట్ వాజ్ స్టిల్ స్ట్రాంగ్, ఇట్ వాజ్ స్టిల్ వర్కింగ్, హీ వాజ్ స్టిల్ హెల్తీ. ఒక్కటే అంటే ఆయన గుండె, హిస్ హార్ట్ గేవ్ అప్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. బట్ దాంతో కూడా తాత మా కొరకు ప్రార్థించారు. ప్రతి నైట్ ప్రార్థించేవాళ్ళు, ప్రార్థన లేకుండా
పడుకునేది లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే కూడా ప్రార్థించేవాళ్ళు. తాత మన కొరకు ప్రార్థిస్తున్నారు అన్న హోప్, అది ఆ భయం ఉండేది కాదు. ఏమన్నా అయితే తాత ఉన్నారు కదా, మా కోసం ప్రార్థిస్తారు అన్న ఇది ఉండేది. ఆ భయంతో మాకు మేము ఎక్కువ విశ్వాసంలో బలపడినను. మరి తాతను చూసి మాకు అసలు దేని మీద భయం అనిపించేది కాదు. అండ్ ఆయన జస్ట్ వైట్ కలరే వేసుకున్నారు, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్. ఆయన కబర్డ్ తెరిస్తే ఓన్లీ వైట్ క్లోత్స్. ఆయన దేవునిలో అన్నీ సమర్పించుకున్నారు. ఆయన రంగుతో ఆయనకి పని లేదు. ఆయన దేవునిలో జస్ట్ వైట్ కలరే, ఆ వైట్ డ్రెస్ చాలు తాతకి. ఆ కోట్ కూడా మేము వేసుకోండి అంటేనే వేసుకుంటారు. మళ్ళీ ఇంకా ఆయన లాస్ట్ వీడియో అంటే తాత ప్రతి సండే పరిచర్య చేశారు, కానీ ఎవ్రీ సండే ఉంది కదా ఎప్పుడు కూడా మేము వీడియో తీసుకొని పెట్టుకోవాలి అన్న ఆలోచన మాకు రాలేదు. అయితే తాత ఇక్కడ లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ చనిపోయినప్పుడు జనవరిలో సేమ్ మెమోరియల్ సర్వీస్కి తాత వచ్చారు, వాక్యం చెప్పారు. మరి ఆ వాక్యము ఈ బాప్టిస్ట్ చర్చ్ యూట్యూబ్ లింక్లో ఉంది. ఇంకా నేను మొన్న చూసినప్పుడు ఒకసారి తాత వీడియో పెట్టుకుందాము అని అనుకున్నాను. అది చూసినప్పుడు తాత లాస్ట్ నిరీక్షణ కలిగి ఉండాలి, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి అన్న వాక్యమే ఇప్పుడు మమ్మల్ని బలపరుస్తుంది. అంటే తాతని రేపు మేము మళ్ళీ చూస్తాము దేవునిలో. తాత ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్ ఇన్ ద లార్డ్ అండ్ దేవుని దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఆయనను చూస్తాము అన్న నిరీక్షణతోనే మేము ఉన్నాము. అండ్ తాత ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. అండ్ 94 years మాకు హీఈస్ ఓల్డ్ బట్ స్టిల్ మాకు ఒక సెల్ఫిష్ ఏంటంటే ఇంకొంతకాలం మాతో ఉంటే బాగుండు, ఇంకొంతకాలం మా దగ్గర ఉంటే బాగుండు. బట్ తాత అంత వయసులో కూడా మా కొరకు ఏది మాకు తక్కువ చేయలేదు కుటుంబంలో. హీ వాజ్ నాట్ ఓన్లీ ది ఎల్డర్ ఇన్ అవర్ ఫ్యామిలీ బట్ హీ వాజ్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా కుటుంబానికి ఒక పెద్ద అంటే ఆయనే. 94 yearsకి కూడా ఫైనాన్షియలీ ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకున్న వ్యక్తి తాత. 94 yearsకి కూడా ఆయన మీకు ఏం కావాలి అంటే కొనిచ్చగలిగే శక్తి స్తోమత ఉన్న తాత. మరి ఆయన ఇంతకాలం మమ్మల్ని చూసుకున్నాడు, ఇంతకాలం మా కొరకు దేవునిలో మొర్రపెట్టాడు. నా బిడ్డలకి ఏమన్నా అయితే అసలు ఆయన ఏజ్ కూడా చూడరు, పరిగెత్తుకుంటూ వచ్చేసి ప్రార్థించి అప్పుడు వెళ్తారు. ఏ టైం అయినా కానీ ఆయన మళ్ళీ దేవునిలో తాతని దేవుడు వచ్చినప్పుడు మేము తాతని చూస్తాము అనే నమ్మకము. మరి తాత దేవునిలో పీస్ఫుల్గా నిద్రించారు అనే నమ్మకంతో ఉంటున్నాము. దేవుడు మా యొక్క చిన్న మందని కాపాడాలని, మరి మా హస్బెండ్ చెప్పినట్టు దేవుని యొక్క తాత వదిలి వెళ్ళిన పరిచర్య ఆగకూడదని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. తాత ఏదైతే ప్రారంభించారో అది దేవుని చిత్తమైతే మేము కొనసాగించుకునేలాగున, దేవుని చిత్తమైతే ఇంకనూ దేవునిలో బలపడులాగున ప్రార్థించాలని ఈ కొద్ది మాటలు మరి తాత కొరకు మై స్మాల్ ట్రిబ్యూట్ అండ్ థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.